అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. చాలాసార్లు మనము ఏమనుకుంటామంటే ఎవరైనా మనల్ని సేవ్ చేస్తే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్ నుండి బయటికి తీసుకొస్తే బాగుంటుంది. ఏదన్నా మనము కొత్త స్థలానికి వెళ్తున్నప్పుడు ఈ స్థలంలో మనకు పీస్ ఉంటుందా, ఈ స్థలంలో వ్యాప్తి పొందుకుంటామా, విల్ వి ఇంక్రీజ్ అని మనము అనుకుంటూ ఉంటాం కదా. అయితే దేవుడు ఈరోజు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన ప్రయాసాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు చూసి మత్తయి సువార్త 11:28లో ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. ఈరోజు వాగ్దానం ఇదే. నీ ప్రయాసాన్ని దేవుడు చూశాడు, ఇప్పుడు నిన్ను రమ్మంటున్నాడు. కమ్ టు మీ, ఐ విల్ టేక్ కేర్. మీ అందరికి తెలుసు కదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. తెలియని వారు ఉండరు కదా. 1886 సంవత్సరంలో డెడికేట్ చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పెట్టారు. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో ప్రత్యేకత ఏంటంటే పేర్ ఇట్ సెల్ఫ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఆ పేరే మనకేం చెప్తుందంటే ఫ్రీడమ్, మనకు స్వేచ్ఛ అనేది మనం చూస్తూ ఉంటాం. మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్తా. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లోపల ఒక చక్కని పోయం, ఒక కవిత అక్కడ రాశారంట, ఇన్స్క్రైబ్ చేశారు. ఏంటది అంటే ద న్యూ కొలోసస్ అనే ఒక ప్రసిద్ధి చెందిన భావాన్ని అక్కడ రాశారు. ఏముందంటే దాని అర్థము, నీ అలసిపోయిన వారిని, నీ పేదవారిని, స్వేచ్ఛ కోసము తహతల్లాడుతున్న జన సమూహములను నా దగ్గరకు పంపించండి. ఈ మాట, ఈ పోయం ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లోపల రాశారు. అంటే ఏంటంటే అలసిపోయిన వారే కావచ్చు, పేదవారే కావచ్చు, సక్సెస్ కొరకు తహతల్లాడుతున్న వారు, స్వేచ్ఛ కొరకు తహతల్లాడుతున్న వారిని ఇక్కడికి పంపించండి. ఈ స్థలము, ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏం చూపిస్తుందంటే ఈ స్థలము మీకు స్వేచ్ఛను ఇస్తుందని మరి 1886 సంవత్సరంలోనే రాశారంట. నిజానికి మనల్ని విడిపించే దేవుడు. ఆ యొక్క న్యూ అమెరికా ఫామ్ అయినప్పుడు, ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పెట్టినప్పుడు చాలామంది పేదవారిని కూడా ఇట్ ఈస్ అ గోల్డెన్ కాంటినెంట్, గోల్డెన్ కంట్రీ అని చెప్పారు. ఎందుకంటే పేదవారు అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకునేవారు, అలాగే టాలెంట్స్ ఉన్నవారు అక్కడికి వెళ్ళి గొప్ప వ్యక్తులు అయ్యారు. అంటే ఎంత స్వేచ్ఛగా ఎవరిని పడితే వారు తీసుకొని, వారికి ఎవరైనా అలసిపోతే కూడా వారికి కూడా మేము పోషిస్తామని చెప్పిన మంచి కంట్రీ, మంచి దేశము. అందుకనే సూచనగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పెట్టారు. మరి ఈరోజు ఇది అలసిపోయిన వారిని, పేదవారిని అని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పిలుస్తున్నా, అమెరికా దేశం పిలుస్తున్నా, దేవుడు మాత్రం ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనములారా నా యొద్దకు రండి అన్నాడు. నా దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి నేను ఇస్తాను అంటున్నాడు. సో ఎక్కడ నువ్వు ప్రయాసపడుతున్నావు? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అమెరికాకి వెళ్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుందనే దేశంగా మారిపోయింది అది. అమెరికాలో మనం జాబ్ చేసినా, చదువుకున్నా, అమెరికాలో ఇల్లు ఉన్నా మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎంతో స్వేచ్ఛగా ఉంటాం, ఎంతో హ్యాపీగా ఉంటాం. అలాగే మనం పేదవారిగా ఉండము అని ఎలాగైతే అమెరికాకి పేరు వచ్చిందో, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ అంటున్నాడు, నువ్వు ప్రయాసపడుతున్నావు కదా, ఆ భారం ఒక్కడివే మోస్తున్నావు కదా, నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నేను నీకు స్వేచ్ఛని ఇస్తాను, నువ్వు ఫ్రీగా ఉంటావు, నువ్వు ఆ ప్రెషర్లో, ఆ స్ట్రెస్లో ఉండాల్సిన పని లేదు, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించాలి, నేను చూసుకుంటానని మహాదేవుడు, గొప్ప రక్షకుడు, నన్ను ప్రేమించిన, విలువ కలిగిన తన రక్తాన్ని చిందించిన యేసే చెప్తున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దామా? మీకు ఈరోజు స్వేచ్ఛ దేవుడు దయచేయబోతున్నాడు. మీకు ఈరోజు మీ ప్రయాసాన్ని దింపబోతున్న, మీ భారాన్ని దింపే రోజు. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, అయ్యా నాయన, ఎంతమంది మమ్మల్ని బాధల్లో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, పేదవారిగా ఉన్నప్పుడు ఎవరు పిలుస్తారు? కానీ నువ్వు పిలుస్తున్నావు. నువ్వు పిలిచి ఇదిగో నాయన నీ గుప్పిలు విప్పి మా కోరికలను తీరుస్తున్నందుకు నీకు వందనాలు. భావుడు, మహాదేవుడవు నాయన, మహాత్ముడు అయ్యా, మహాత్యము కలిగిన దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, నీ ఎద్దకు వచ్చే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే ఇంట్లో కూర్చొని ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ఆఫీస్లో ఉండి కూడా ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ప్రయాసంతో ఉండి మాటలు వింటున్నారో, వారి భారాన్ని తగ్గిస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ హ్యాస్ ఫ్రీడ్ యూ ఫ్రమ్ ఆల్ దట్ బర్డన్స్. దేవుడు మిమ్మల్ని ఈరోజు ప్రతి బర్డన్ నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. కాబట్టి కింద కమెంట్లో రాయండి, ఐ యామ్ ఫ్రీ బికాస్ ఆఫ్ జీసస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.